జనసేన పార్టీ కీలక సమావేశం ఇవాళ జరగనుంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. 2 రోజుల క్రితం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను ప్రకటించిన పవన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన పార్టీ కీలక సమావేశం ఈ రోజు జరగబోతోంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతూ ఉన్నారు. 2 రోజుల క్రితం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను పవన్ ప్రకటించారు. వారికి ఈ రోజు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, సంధ్య, జనసేన పార్టీ కీలక సమావేశం ఈ రోజు జరగబోతుంది. ఎందుకంటే పార్టీ నిర్మాణం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కమిటీ సభ్యులతో ఈ రోజు సమావేశం అవ్వబోతున్నారు. అయితే ఇప్పటికే గడిచినటువంటి 4 రోజుల క్రితం జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేశారు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 25 మంది అధ్యక్షులతో పాటు వాళ్ళకి సహాయకులుగా కమిటీ సభ్యులను కూడా నియమించడం జరిగింది. అయితే ఈ కమిటీల్లో పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి వివిధ వర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా వివిధ శ్రేణుల్లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని, కార్యకర్తల్ని, ముఖ్యంగా ఏదైతే మెంబర్ సభ్యత్వ నమోదు ఎక్కువగా చేసినటువంటి వ్యక్తులు, సాధకులను వీళ్ళందరినీ కూడా ఈ కమిటీల్లో నియమించడం జరిగింది. అయితే ఈ కమిటీలతో వేర్వేరుగా ఈ రోజు సమావేశం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఈ కమిటీలు ఏ విధంగా పనిచేయాలి, ఈ కమిటీలు అంటే ప్రధానంగా పార్టీ నిర్మాణంలో భాగంగా పార్టీలో కొన్ని పదవులు కూడా ఇవ్వాల్సినటువంటి ఉంటుంది కాబట్టి ఎవరెవరికి పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి పార్టీకి సంబంధించినటువంటి అవకాశాలు ఇవ్వాలి, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎవరెవరిని పోటీలో ఉంచాలనే అంశానికి సంబంధించి కమిటీ పూర్తి స్థాయిలో పనిచేయబోతుంది. అయితే ఈ కమిటీ ఏం చేయాలి, విధి విధానాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఈ రోజు దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. కీలకమైనటువంటి ఒక సూచనలు కూడా చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఎందుకంటే పార్టీ నిర్మాణానికి సంబంధించి చాలా ఫోకస్డ్ గా జనసేన అధినేత ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఈ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ కు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించేందుకు సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో పాటు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కమిటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కూడా తానే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. కమిటీలో ఎవరెవరిని వేయాలి, ఏ స్థాయి వ్యక్తులు వేయాలి, పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటినీ కూడా బేరేజ్ చేసుకుంటూ ఈ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కమిటీలతో సమావేశంలో కీలకమైనటువంటి దిశానిర్దేశం అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. ప్రధానంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి, ఎందుకంటే ఇప్పటికే పార్టీ నిర్మాణం అనేది వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా పార్టీ మెంబర్షిప్ ను కూడా ఇప్పటికే పూర్తి చేశారు. దాదాపు 25 లక్షల వరకు మెంబర్షిప్ ను కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విధాలైన కమిటీలు విభాగాలకు సంబంధించినటువంటి సభ్యులను అన్ని ఎంపిక కూడా పూర్తవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఈ సమాచార సేకరణ కమిటీలు వేశారో ఈ కమిటీలకు సంబంధించి ఏ విధంగా పనిచేయాలనే దాని నేపథ్యంలో ఈ రోజు దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. దీనితో పాటు పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా చేరికలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆల్రెడీ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. 13 మంది సభ్యులతో పార్టీ చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి కొత్తగా పార్టీలోకి ఎవరో రాబోతున్నారు, కొత్తగా పార్టీలోకి వస్తే వాళ్ళతో ఏ విధంగా ఉండాలనే అంశాలకు సంబంధించి వీటన్నింటి నేపథ్యంలో ఈ రోజు అయితే పార్టీకి సంబంధించి విధి విధానాలు, పార్టీని భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, ముఖ్యంగా పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండబోతుందనే అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి సమావేశం అయితే ఈ రోజు జరగబోతుంది. పార్టీ నేతలందరికీ కూడా పవన్ కళ్యాణ్ అనేక అంశాలకు సంబంధించి దిశానిర్దేశం అయితే ఈ రోజు చేయబోతున్నారు. సంధ్య, రైట్ దుర్గా.